మనకి తరచు పాలిటీలో చూస్తూ ఉంటాం. జనరల్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌లో ఎవరుంటారు? మంత్రి మండలి. మరి జనరల్ ఎగ్జిక్యూటివ్‌లో ఎవరుంటారు సార్? బ్యూరోక్రసీ. అంటే ఈ మంత్రి మండలి అనేది ఎలక్షన్స్ ద్వారా వీళ్ళు మంత్రులుగా వచ్చి ఉంటారు. బ్యూరోక్రసీ అనేది మెరిట్ బేస్డ్‌గా పరీక్ష రాసి వాళ్ళ పొజిషన్‌లో ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేసే విధానాన్నే ఫ్యూజన్ థియరీ అని అంటాం. సో, వీళ్ళిద్దరు వేరే. ఇదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఇది పొలిటికల్ సైన్స్ అనుకోండి. సింపుల్‌గా చెప్పాలంటే. నేను ఇంకా డీటెయిల్స్‌గా చెప్పను. ఐయామ్ జస్ట్ డీకోడింగ్ ఇట్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీనింగు, నేచరు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే, ఇది ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్‌కి ఎలా డిఫరెంటో తెలిస్తే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలిసిపోతుంది. అంటే ప్రైవేట్ సంస్థలు ఎలా పనిచేస్తే, ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. మరి వాట్ ఈస్ ద స్కోప్? లిమిటెడ్ స్కోపా? నారో స్కోపా? వైడర్ స్కోపా? అసలు గవర్నమెంట్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రెగ్యులేట్ చేసే అధికారం ఉంటుందా? గవర్నమెంట్‌కు మనకి ఇంటెలిజెన్స్‌ని రెగ్యులేట్ చేసే అధికారం ఉంటుందా? దాని యొక్క స్కోప్ అనేది తెలిసిపోతుంది. రైట్? అండ్ అదే విధంగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎల్టాన్ మాయో గాని, అల్బర్ట్ సైమన్ గాని, వుడ్రో విల్సన్ గాని, ఫిఫ్నర్ గాని ఎన్నో మంది రకరకాల డెఫినిషన్స్ అనేవి చెప్పారు. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్ మీన్స్ టు సర్వ్ ద పీపుల్. వెన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దట్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ సింపుల్‌గా చెప్పాలంటే. ప్రభుత్వం చేసే పాలన, ప్రజల కోసం చేసే పాలన విధానాన్నే అడ్మినిస్ట్రేషన్ అని అంటాము.